వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్ చూద్దామండి ఒకసారి. సో నిన్నటి వరకు 14th వరకు చూసాం. ఈరోజు 15th సమ్ చూద్దాం ఒకసారి. 15th సమ్ నుంచి చూద్దాం, ఓకేనా? చూడండి ఒకసారి. 15th ఆన్సర్ ఒకసారి ఏంటండి, ఏ కాంట్రాక్ట్ on a construction job specifies a penalty for a delay of completion beyond a certain dates as follows. అంటే మామూలుగా ఏదైనా వర్క్ కానీ లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ లేదా రోడ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఓకేనా, ఈ లిమిట్ వరకు అని పెట్టుకుంటాం అనమాట. అంటే ఈ డేట్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి పెడతాం అనమాట. ఒకవేళ సపోజ్ అందులో కానీ లేట్ అయింది అనుకో, అంటే 1 day లేట్ అయితే ఎంత పెనాల్టీ పే చేయాలి, 2 రోజులు లేట్ అయితే ఎంత పెనాల్టీ పే చేయాలి అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారనమాట. ఆ కాంట్రాక్ట్ రాసుకుంటే అది ఎలా రాసుకున్నాడంట, ఫస్ట్ డేకి అంటే చూడండి, ఫస్ట్ డేకి 200 ఓకేనా, 200 ఫర్ ఫస్ట్ డే, 250 ఫర్ సెకండ్ డే ఓకేనా, 300 ఫర్ థర్డ్ డే, అలా ఎక్సెట్రా ఓకేనా. అలా అంటే ఎన్ని రోజులు, ఫస్ట్ డేకి 200, నెక్స్ట్ సారి ఏంటి ప్రతిదానికి 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ పోయాడు అనమాట. అదవుతుందా? అలా యాడ్ చేసుకుంటూ పోతే ఆడు మొత్తం ఎన్ని రోజులు డిలే చేశాడంట, 30 days డిలే చేశాడంట. ఆడు మొత్తం 30 days డిలే చేశాడంట. 30 days డిలే చేస్తే హౌ మచ్ పెనాల్టీ హీ పేడ్, అంటే ఎంత పెనాల్టీ ఆయన పే చేస్తారని అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి, అంటే మొత్తం క్వశ్చన్ అంతా రాయలేదు, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాశాను. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చూసుకొని క్వశ్చన్ సొల్యూషన్ వినండి, ఓకేనా. సో ఫస్ట్ డే ఏమన్నాడండి, సో ఫస్ట్ 1 డేకి ఎంత, ముందు సిరీస్ రాసేద్దాం. 1 డేకి ఎంత 200 అంతే కదా, 1 డేకి 200. ఆ నెక్స్ట్ డేకి ఎంత అండి 250 రైట్, 250 తర్వాత 300 రైట్, అప్ టు ఇన్ని రోజులు వెయిట్ చేసాడండి 30th టర్మ్. అంటే 30 days అంటే దాని అర్థం ఏంటండి, 30 days డిలే చేసాడంటే 30th టర్మ్ అనేది, అవునా కదా. సో ఏ వాల్యూ వచ్చేసరికి 200 అండ్ డి వాల్యూ వచ్చేసరికి ఎంత 250 మైనస్ 200 దట్ ఈజ్ 50 రూపీస్ రైట్. అండ్ ఎన్ ఈక్వల్ టు ఎంత 30 రైట్. వాడు ఏం అడుగుతున్నాడు, ఎస్ఎన్ అడుగుతున్నాడు, అంటే ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n/2 × 2a + n - 1 × d చేసుకున్నా పర్లేదు, లేదా 30th డే కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకున్నా పర్లేదు. ఎందుకు ఎస్ఎన్ వేస్తాను, ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d ఓకేనా. ఎస్ఎన్ అంటే ఎంత, S30 ఈక్వల్ టు 30/2 × 2 × a అంటే 200 ప్లస్ n - 1 అంటే 29 ఓకేనా, d ఎంత 50 రైట్, 29 × 50 అంటే 210 215 15 వేసే 2 × 200 ఎంత 400 ప్లస్ 5 9s 45 4 5 2s 10 14 15 అన్న 1450 అంటే ఇప్పుడు ఏమవుతుందిరా 15 × 1450 అంటే ఎంత 1850 రా, 1850 1450 ప్లస్ 400 వచ్చేసరికి 1850 ఓకేనా. సో 15 zeros 0, 15 5s 75 రైట్ 7, 15 4s 60 127 అంటే 7 రైట్. ఇక్కడ మనకి 127 అంటే 7, ఇక్కడ 12 మనకి 15 1s 15 ప్లస్ 12 ఎంత 27 రైట్. మొత్తం ఎంత అమౌంట్ రా, S30 అంటే 30 days డిలేకి ఆయన పే చేసిన అమౌంట్ ఎంత అంటే 27,750 రూపీస్ పే చేశాడంటాడు, ఓకేనా. 30 daysకి ఆ కాంట్రాక్టర్ ఎవడైతే వాడు ఓకేనా 27,750 రూపీస్ పే చేశాడు, ఓకేనా. జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ సమ్ ఆఫ్ 700 ఈజ్ టు బి యూజ్డ్ టు గివెన్ దట్ 7 cash prizes టు ద స్టూడెంట్స్ ఫర్ ఓవరాల్ స్కూల్ రైట్, స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మీద 700 రూపీస్ తీసుకొని దాన్ని 7 prizes కింద ఇవ్వడానికి డిసైడ్ అయ్యారనమాట. సో అది ఎలా ఉందంట, ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఇస్ 20 రూపీస్ లెస్ దెన్ దిట్ ప్రిసైడింగ్ ప్రైజ్ ఓకేనా. సో ప్రతి ప్రైజ్ దాని ముందు ప్రైజ్ కన్నా 20 రూపీస్ తక్కువగా ఉంటుందంట, అదవుతుందా అంటే దాని తర్వాత ప్రైజ్. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి, నేను ఏమనుకుంటా అంటే లాస్ట్ ప్రైజ్ని ఏమనుకుంటానంటే నేను లాస్ట్ ప్రైజ్ ఓకేనా. సో 16 ఆన్సర్ వచ్చేసరికి లాస్ట్ ప్రైజ్ ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటానండి. లాస్ట్ ప్రైజ్ నేను ఎక్స్ అనుకుంటాను. దానికన్నా ముందెంతండి x - 20, దానికన్నా ముందెంత x - 40 ఓకేనా. దీనికన్నా ముందెంత x - 60, దీనికన్నా ముందెంత x - 80, దీనికన్నా ముందెంత x - 100
ఓకేనా, x మైనస్ 100. దీనికన్నా ముందు ఎంత, x మైనస్ 120, రైట్. సో ఇవన్నీ కలిపి ఎంత రావాలి మనకి, 700 రావాలి. అంటే x ప్లస్ x మైనస్ 20 ప్లస్ x మైనస్ 40 ప్లస్ x మైనస్ 60 ప్లస్ x మైనస్ 80 ప్లస్ x మైనస్ 100 ప్లస్ x మైనస్ 120 ఈక్వల్ టు 700 అన్నాడు. అంటే మొత్తం ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి, 7 ఎక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7x మైనస్ 20 20 మైనస్ 40 మైనస్ 60 మైనస్ 60 మైనస్ 120 మైనస్ 120 మైనస్ 80 మైనస్ 200 మైనస్ 200 మైనస్ 100 మైనస్ 300 మైనస్ 300 మైనస్ 120 మైనస్ 440 మైనస్ 420 సారీ మైనస్ 420 దట్ ఈస్ 700. So 7x equal to 700 plus 420, that is 7x equal to 1120 1120. So x is equal to 1120 by 7 7 ones 7 7 6 160, x equal to ఎంత 160 సరిపోయిందా. సో 160 రివర్స్లో వేయండి అన్న అలాగే. సో x equal to ఎంత అన్న 160, ఓకేనా. సో 160 మైనస్ 20 అంటే 140 140 120 100 80 60 40 సరిపోయిందా. సో ఇలా ప్రైజెస్ ఇచ్చారనమాట, ఓకేనా. ఇలా ప్రైజెస్ ఇచ్చారు, ఓకేనా. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూద్దాం, ఓకేనా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అన్న చూడండి ఒకసారి. సో ఇన్ ఏ స్కూల్ students through a planting trees in around the school to reduces the air pollution, okay na. So it was decided that number of trees that each section of the each class will be planted, okay na. So will be the same as class in which they are studying, that is section of class 1. Suppose class 1 లో ఉన్నారు అనుకో, will plant 1 tree, ఓకేనా. క్లాస్ 2, ఓకేనా. క్లాస్ 2 అనేది విల్ ప్లాంట్ 2 trees, ఈచ్ సెక్షన్ విల్ ప్లాంట్ 2 trees, ఓకేనా. ఇన్ క్లాస్ 3 అనుకోనండి, ఓకేనా. ఈచ్ సెక్షన్, ఓకేనా, ప్లాంట్ ఎన్ని ప్లాంట్స్, ఓకేనా. సో ప్లాంట్ చేయాలంటే 3 చేయాలి, ఓకేనా. అలాగే ఎంతవరకు వెళ్ళింది అన్న 12th క్లాస్ వరకు వెళ్ళింది, ఓకేనా. 12th క్లాస్ వెళ్ళింది. దే ఆర్ దే 3 sections ఆఫ్ ఈచ్ క్లాస్ అంటున్నాడు. అంటే ఒక్కొక్క క్లాస్కి 3 sections ఉన్నాయి. అంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ ఉందనుకో, సెకండ్ క్లాస్ ఉందంటే ఒక సెక్షన్ 2 ఇంకో సెక్షన్ 2 ఇంకో సెక్షన్ 2 ప్లాంట్స్ని వేయాలన్నమాట, అర్థమవుతుంది. సో అలా వేయాలి. అలా ఎంతవరకు వెళ్ళింది, 12th క్లాస్ వరకు వెళ్ళింది. అంటే ఇది కూడా అర్థమెటిక్ సిరీసే. అర్థమెటిక్ సిరీస్ వేసుకోవడమే ఇందులో గమ్మత్తు, ఓకేనా. సో అర్థమెటిక్ సిరీస్ మనం వేసుకోవాలను అనుకో, ఈజీగా మీతో క్యాలిక్యులేట్ చేసేస్తాం. తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ ట్రీస్ అంటున్నాడు. అంటే ఎస్ అని కనుక్కోమంటున్నాడు, కనుక్కోవడమే. ముందు సిరీస్ వేసుకుంటే ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత చేసుకోవాలి. ఎన్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది, 12th క్లాస్ వరకు అన్నాడు కదా, 12th అనేది ఎన్ అవుతుంది, ఓకేనా. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎయిడ్ ఏమన్నాడండి, సపోజ్ నేను క్లాస్ 1 అన్నాను అనుకోండి. క్లాస్ 1లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్నాడు, 3 sections ఉన్నాయన్నాడు. అంటే 1 + 1 + 1 అంటే 3 ప్లాంట్స్ చేస్తారు క్లాస్ 1. అలాగే క్లాస్ 2 అనుకోండి, 2 + 2 + 2 అంటే 6, అంతే కదా. అదే క్లాస్ 3 అనుకోండి, ఓకేనా. క్లాస్ 3 అంటే 3 + 3 + 3 అంటే 9. అంటే ప్రతిదీ అర్థమవుతుందా మీకు, ఎలా ఉంటుంది, 1 × 3 2 × 3 3 × 3 అలా వస్తుంది, అవునా కదా. సో సిరీస్ కూడా ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. 3, 6, 9, 12, సో ఆన్. లాస్ట్ క్లాస్ ఏంటంటే 12. అంటే ఒక్కొక్క సెక్షన్ 12 ప్లాంట్స్ చేస్తాయి. మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 sections ఉన్నాయి. 12 × 3 36. క్లియరా. అంటే ఇప్పుడు మనం చేసేస్తాం. ఏ ఈక్వల్ టు ఎంత అండి 3, డి ఈక్వల్ టు ఎంత 6 - 3 అంటే 3, ఓకేనా. సో ఎన్ ఈక్వల్ టు ఎంత 12, ఏఎన్ ఈక్వల్ టు ఎంత 36. ఇన్ని తెలిసే ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేసిడమే. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × ఏ ప్లస్ ఏఎన్. ఎన్ అంత 12, 12/2 × ఏ అంటే 3 ప్లస్ 36, 2 1s 2 6, 6 × 39 54, 18 234, ఓకేనా. ఎస్ 12 వచ్చేసరికి ఎంతండి 234.